ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే గనక, ఈరోజు తిరుమలలో ఆదివార ఆస్థానం అనేది అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే మన శాంతినిలయంలో కూడా ఆదివార ఆస్థానం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఆసీన భంగిమలో ఉన్న విగ్రహాలకు మూర్తులకు ఈరోజు ఆదివార ఆస్థానం అనేది అంగరంగ వైభవంగా శాంతినిలయంలో జరిగింది. వాటికి సంబంధించిన వీడియో ఇదండి. వీడియోని మీరు చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఆదివార ఆస్థానం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని మరీ కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఆదివార ఆస్థానం సందర్భంగా ప్రాతకాలం స్వామివారికి విశేషమైన ఆరాధనా కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి మన శాంతినిలయంలో. ఎలా అయితే తిరుమలలో క్షేత్రంలో ఎలా అయితే జరుగుతాయో అదేవిధంగా మన శాంతినిలయంలో కూడా శ్రీవారికి ఈ ఆదివార ఆస్థానం అనేది అంగరంగ వైభవంగా జరిగింది. వాటిలో భాగంగా సర్వభూపాల వాహనం మీద ఉంచాలి లెక్కైతే. కాకపోతే నేను ఇట్లా ఆసనం ఏర్పాటు చేసి సింహాసనం మీద వేంచేపు చేసుకుని స్వామివారికి, అమ్మవార్లకి విశేషమైన అర్చనా కార్యక్రమాలు అయితే చేయడం అనేది జరిగిందండి. వీటిలో భాగంగా అమ్మవార్లని ఇద్దరిని కూడా సర్వాభరణాలు అలంకరించి, అలాగే స్వామివారికి కూడా సర్వాభరణాలు అలంకరించి స్వామిని విశేషంగా వేదిక మీద వేంచేపు చేయగా, ముందు నూతన వస్త్రాల సమర్పణ, మూలమూర్తికి నూతన వస్త్రాల సమర్పణ, ఉత్సవమూర్తులందరికీ కూడా వస్త్ర సమర్పణ అనేది జరుగుతుంది. ఈ ఆదివార ఆస్థానం ఎందుకు చేస్తారు అంటే కనుక, మనకి 6 నెలలకు ఒకసారి లెక్కలు చూడటం అనేది ఉంటుంది. పూర్వం రాజులు ఇవి పాటించేవాళ్ళు. ప్రతి 6 నెలలకు రాజు ఏం చేస్తారంటే లెక్కలు చూసి ఎంత ఆదాయం వచ్చింది, ఎంత వ్యయం వచ్చిందని చూసుకుంటూ ఉంటారు. అలా సంవత్సరంలో 2 సార్లు అయితే చేస్తారండి. వాటిలో మొదటిది ఉగాది అప్పుడు చేసేవాళ్ళు. రెండోది ఈ ఆదివార ఆస్థానం అంటే జూలైలో వచ్చే ఈ ఆదివార ఆస్థానం రోజు చేస్తూ ఉంటారు. ఈ 2 రోజుల్లో స్వామివారి యొక్క లెక్కలు చూడటం అనేది చేస్తారు. అలాగే పూర్వకాలంలో రాజులు ఈ లెక్క ప్రకారమే వాళ్ళు రాజ్యంలో జరిగే వ్యయాలు అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. అలానే ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఆ రాజులు ఏదైతే మొదలుపెట్టారో ఆదివార ఆస్థానాన్ని అప్పటి నుండి కూడా అవి చేయటం జరుగుతుంది. కొలువు సేవ మెయిన్‌గా ఈ సేవ ఏంటంటే శ్రీవారికి కొలువు చేయటాన్నే మెయిన్‌గా పెట్టుకుంటారు. ఏంటంటే స్వామివారికి ఆ నెలలో 6 నెలలు మధ్యలో ఉగాది నుండి ఇప్పటి వరకు 6 నెలలు కదండీ! ఈ 6 నెలల మధ్యలో ఏమేమి వచ్చినాయి, ఎంత ఆదాయం వచ్చింది, ఎంత వ్యయం వచ్చింది, ఇవన్నీ కూడా స్వామికి వివరిస్తారు ఈరోజు. అలా ఈరోజు కార్యక్రమం అనేది జరిగిందంటండి. తిరుమలలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడ కూడా మన శాంతినిలయంలో కూడా అదే విధంగా జరిగిందని చెప్పుకోవచ్చు. స్వామివారికి అలాగే రూపాయి హారతి కూడా ప్రత్యేకంగా ఇస్తారండి. అది కొంచెం చూసారా, నేను రూపాయి పెట్టి అక్కడ హారతి ఇస్తున్నాను చూడండి. ఆ రూపాయి హారతి కూడా ఈరోజు విశేషంగా మూలమూర్తికి అలాగే ఉత్సవమూర్తులకి ఇస్తారండి. ఈరోజు నుండి కూడా హుండీలో మనీ వేసి అప్పటి నుండి కూడా మళ్ళీ లెక్క అనేది ప్రారంభమవుతుంది. ఏ రోజులో కొలువు ఆ రోజే. కాకపోతే ఇవేంటంటే కనుక 6 నెలలు కలిపి మొత్తం వ్యయం ఎంత వచ్చిందనే తెలుసుకోవటానికే ఈ కొలువు సేవ. ఈ సర్కారు హారతి అంటారు, రూపాయి హారతి అంటారు. ఆ తర్వాత 3 ముద్రికలు ఉంటాయండి. ఒకటి హనుమంతుడి యొక్క ముద్రిక ఉంటుంది, అలాగే గరుడాళ్వారి యొక్క ముద్రిక ఉంటుంది. మూడోది అధికారికంగా ఉండే తిరుమల లోగో ఉంటుంది కదా, దానికి సంబంధించిన ముద్రికలు ఉంటాయి. ఈ 3 ముద్రికలు కూడా స్వామివారి దగ్గర పెడతారు. అలాగే స్వామివారి ఆలయానికి సంబంధించిన, అలాగే హుండీకి సంబంధించిన తాళాలు ఉంటాయి. ఆ తాళాలు కూడా స్వామివారి దగ్గర సమర్పిస్తారు. ఇవన్నీ కూడా సమర్పించిన తర్వాత ఆయనకి మొత్తం కూడా లెక్కలన్నీ కూడా చెప్పిన తర్వాత ఆ తాళాలు తీసుకువచ్చి అధికారులకు ఇస్తారు. అలాగే ఈ ముద్రికలు ఏవైతే ఉంటాయో రాజముద్రికలు అంటారు ఆ రోజుల్లో, అలాంటి ముద్రికలను కూడా అక్కడ ఉన్న అధికారులకు అయితే ఇస్తారండి. చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ 4 సార్లలో 2 సార్లు మొదటిది ఉగాది ఆస్థానం, రెండోది ఆదివార ఆస్థానం. అలాగే ఈరోజు ఇంకా ప్రత్యేకత ఏంటంటే కనుక సాయంత్రం స్వామివారి పుష్ప పల్లకీలో అందరినీ కూడా దివ్యానుగ్రహాన్ని కలిగించబోతున్నాడు. చాలా అంగరంగ వైభవంగా జరగబోతున్నది. అది కూడా మీకు వీడియో రూపంలో అక్కడ జరుగుతుంది. వీడియోల ద్వారాగా మీరు వీక్షించవచ్చు. సాయంత్రం లైవ్ అయితే ఇస్తారండి. 4:30, 5 మధ్యలో ఈ యొక్క వాహన సేవ అయితే ప్రారంభమవుతుంది. పుష్ప పల్లకీ సేవ అంటారు. పుష్ప పల్లకీలో స్వామివారు ఊరేగుతూ భక్తులు 4 మాడా వీధుల్లో విహరిస్తూ స్వామి అందరినీ కూడా దివ్యానుగ్రహాన్ని కలిగిస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. మీరు కూడా వీక్షించవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను.
ఈ విధంగా ఆదివార ఆస్థానం సందర్భంగా మన శాంతి నిలయంలో కూడా అమ్మవార్లకు, స్వామివారికి విశేషమైన త్రివారాధన అంతా కూడా చేయటం అనేది జరిగిందండి. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇదే వీడియోలో ఫోటోలు వస్తూ ఉంటాయి. ఈ సింపుల్‌గా చిన్నదే ఈ ఆస్థానము. మనమైతే ఆ పంచాంగాలు ఇవన్నీ కూడా మామూలుగా వివరిస్తాం అంతే గాని మనకు ఆదాయం ఏముంది, వ్యయం ఏముందండి. ఆ స్వామికి అలా చూపించటమే. నేనే ఖర్చు పెడుతున్నా కదండీ! స్వామికి పలు విధాలుగా అన్ని ఖర్చులు లెక్క పెడుతూ మనం లెక్క పెట్టకూడదు. కానీ మనం లెక్కగా ఉండాలండి ఏదైనా సరే. అలా లెక్క చేసుకొని అవన్నీ కూడా సమర్పించడం జరిగింది. నేనింకా లెక్కలు చెప్పాలంటే స్వామికి ఈ సంవత్సరం నీకు స్వామికి సమర్పించిన ఏమన్నా ఆభరణాలున్నా వాటి గురించి లెక్క చెప్తూ ఉంటాను. అంతేగాని ఇంకా ప్రత్యేకంగా స్వామి కోసం హుండీలో వేసే అంత అయితే ఉండవు. ఆ నెలలో, ఆ సంవత్సరంలో ఏమన్నా స్వామికి వారికి ఇచ్చినవి ఉంటే ఆటి గురించి స్వామికి వివరిస్తాను. వారి గురించి కూడా వివరించి వారికి కూడా సర్వ శుభాలు కలిగేలాగా చూడాలని స్వామిని కోరుకుంటూ అలా చేస్తాను. ఈ విధంగా ఆదివార ఆస్థానం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి ఆసీన భంగిమలో ఉన్న ఏకైక మూర్తులు ఇవే. ఇక్కడే నేను ఆరాధించబోతున్నాను. ఈ మూర్తులకు అనుకోకుండా స్వామి ఆ రూపంలో అనుగ్రహించడం, మన శాంతి నిలయంలోకి రావటం చాలా అద్భుతాన్ని కలిగించింది. స్వామి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ విధంగా ఆదివార ఆస్థానం సందర్భంగా స్వామివారికి ఆదివార ఆస్థానాన్ని నిర్వర్తించడం జరిగింది. ఈ వీడియో ఎలా అనిపించిందో మరొకసారి అడుగుతున్నా. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయవలసిందిగా నేను మరీ కోరుకుంటూ ఉన్నాను. మీరు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుందండి. నేను ఎలా చేశానో అలాగే మీకు నచ్చుతుందా లేదా అని కూడా నాకు తెలుస్తుంది కాబట్టి తప్పకుండా కామెంట్ చేయవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ విధంగా స్వామివారిని దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. చక్కని తండ్రి చక్కగా దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆభరణాలన్నీ కూడా అలంకరించుకుని అలాగే శ్రీదేవి భూదేవి సమేతుడుగా మనంది కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇక్కడ నుండి కూడా కొన్ని ఫోటోలు వస్తూ ఉంటాయి. చూసి ఆ స్వామి యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా పొందాలని నేను కోరుకుంటూ ఈ వీడియోలు పెడుతున్నాను. వీడియోలు ఎలా అనిపిస్తున్నాయో అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నగల గురించి నిన్న వీడియో పెట్టాను. కాకపోతే అది ఓపెన్ చేసి సైజుల గురించి చెప్పుంటే బాగుండేది. అది సైజులు పెట్టకపోవటం వల్ల చాలామంది అవి చిన్న సైజు అనుకుంటున్నారు. లేదా కొంతమంది ఏమో పెద్ద సైజు అనుకుంటున్నారు. రేపైతే వాటికి సంబంధించిన పెడతానండి తప్పకుండా. ఏ సైజు ఉన్నాయి, ఏ సైజులో తీసుకున్నాను అనేది కూడా పెడతాను. తప్పకుండా రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో తప్పకుండా చేస్తాను. వీడియోలు మాత్రం ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. అన్ని వీడియోలు చూడవలసిందిగా నేను కోరుకుంటూ ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు